వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. క్రోధీనామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల. ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలనం చేస్తే గురుడు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. మిథునమందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది. కన్యా రాశి యందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ నెల మార్చి 15వ తారీఖు వరకు కూడా కుంభరాశి యందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ 15వ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. అలాగే ఈ మాసం చివరిలో 29వ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు. అప్పటికే మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి, శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకొని మీనరాశి యందు ఈ మాసం చివరిలో అనగా 29వ తారీఖు లగాయితూ ఒక 2.5 రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఒక 2.5 రోజుల తర్వాత అనగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడంతో ఈ షష్టగ్రహ కూటమి వల్ల పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది. ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి 4 గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది. ఆ తర్వాత దాదాపుగా మీనరాశిలో శని రవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి, అలాగే ఈ మే నెల వచ్చేసరికి. అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మార్చి నెల అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థాన స్థిత రాహువు, శుక్రుడు, బుధుడు, అలాగే ఈ మాసంలో రవి దశమంలోనూ ఆ తదుపరి ఏకాదశంలోనూ, మాసాంతంలో శనేశ్వరుడు ఏకాదశ స్థానమందు, చంద్రుడు ఏకాదశ స్థానమందు, దాదాపుగా గోచార రీత్యా 70 నుండి 80% వరకు గ్రహాలన్నీ యోగించేటువంటి స్థితిలో వృషభ రాశి వారు ఉన్నారు. ఈ మార్చి నెల లగాయితూ దాదాపుగా 3-4 నెలల పాటు అద్భుతమైనటువంటి కాలం ఈ రాశి వారికి నడుస్తుంది. ప్రత్యేకించి లాభస్థాన స్థిత గ్రహాలుగా ఏవైతే ఉన్నాయో, అలాగే రవి కానీ, శని కానీ, రాహువు కానీ, ఈ 3 నైసర్గిక పాపగ్రహాలు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల ఊహించినటువంటి అవకాశాలు, గతంలో కోల్పోయినటువంటి అవకాశాలు, లేదా ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఫలితాలు, ఇవన్నీ కూడా ఆకస్మికంగా సంభవించేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారికి ఉంటాయి. జన్మగురుని యొక్క దోషం ఉన్నప్పటికీ, ఈ మాసంలో 2వ స్థానంలో కుజ సంచారం ఉన్నప్పటికీ, ఈ 2 గ్రహాలే కొంత ప్రతికూల మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నప్పటికీ, మిగతా గ్రహాలన్నీ కూడా తమ యొక్క శక్తికి తగ్గట్టుగా లాభస్థాన స్థిత ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది మనం ఇంతవరకు చూడనటువంటి విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లాభస్థానంలో 6 గ్రహాల యొక్క స్థితి ఉండడం అనేటువంటిది మనం చూడలేదు. అందులోనూ రవి, రాహు, శనేశ్వరులు ఆ 3 గ్రహాల కలయికే చాలా రేరు. శని రాహువులు ఎప్పుడుకో కానీ కలవరు, వారితో రవి కూడా ఎప్పుడుకో కానీ కలవరు. ఆ 3 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి అంటే ఒక రకమైనటువంటి యోగం పట్టేటువంటి సందర్భంలో మాత్రమే ఆ గ్రహాలు అనేటువంటివి అలా కూడడం జరుగుతుంది. మరి ఇదంతా గోచార ప్రక్రియ. ఈ గోచారంలో 70-80% చాలా బలవత్తరమైనటువంటి శుభ ఫలితాలు వస్తూ ఉన్నప్పుడు, జాతకంలో దశాంతర్దశలో కూడా బాగుంటే వృషభ రాశి వారికి నిజంగా లక్ష్మీ యోగం పట్టినట్టే లెక్క. ఎందుకంటే లాభస్థానమందు ఉన్నటువంటి రాహుగ్రహం గోవా జిగజి సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నది శాస్త్రం. అలాగే లాభస్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం కూడా అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అన్నారు.
ధనధాన్యాభివృద్ధించ అన్నారు. ఇక్కడ ఎటు చూసినా ఆర్థికాభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావన చేస్తూ వచ్చారు ఋషులు. అలాగే ఆర్థిక లాభంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా ఇచ్చారు. అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అలాగే శుభ కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి ఎక్కువగా చెప్పారు. ఎందుకంటే మనం ఏదైనా సంకల్పం చెప్పినప్పుడు ఏం చెప్తాము, నవగ్రహాలన్నీ కూడా శుభ ఏకాదశ ఫలావాప్యర్థం అనేటువంటి సంకల్పం చెప్తారు. మీరు గమనిస్తే అంటే ఈ గ్రహాలు ఏమైనా దోషపూరితమైనటువంటి స్థానాల్లో ఉన్నా ఏకాదశ స్థానస్థిత ఫలితాలని పలానా వాళ్ళకి ఇచ్చుగాక అనేటువంటి సంకల్పం చెప్తారు. మరి నిజానికి అలాంటి ఫలితమే మనకి ఈ వృషభ రాశి వారికి వస్తుంది. కాబట్టి ఎటు చూసుకున్నా వీరికి ఆయా రంగాల్లో ఎదుగుదల అనేటువంటిది గోచరిస్తుంది. అంతేకాక ఆర్థిక ఆరోగ్యాభివృద్ధి, శుభ కార్యక్రమాలు జరగడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత అధికార పదవీయోగ ప్రాప్తి, ఉద్యోగమందు ప్రమోషన్లు, లేదా ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు, లేదా సంతానోత్పత్తి జరగడము, వంశాభివృద్ధి జరగడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారిలో జరగడానికి అవకాశం ఉన్నది. ఎటు చూసినా కూడా ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉండడం, కుటుంబ సభ్యులు తోబుట్టువులు ఎవరితోనైనా సరే మంచి కాలాన్ని గడుపుతూ ఉండడం, ఇలా వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మార్చి నెలలో గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇది చాలా గొప్ప మాసము. మనం ఎంత చెప్పుకున్నా ఈ మాటలే మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఫలితాలను చక్కగా అనుభవించండి. భగవంతుడు ఇచ్చినటువంటి శుభ ఫలితాలని, మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం దక్షిణామూర్తి యొక్క ఆరాధన ప్రతి గురువారం నాడు శనగలు ప్రసాదం కింద చేసి ఏదైనా దేవాలయంలో మీరే స్వయంగా పంచిపెట్టండి. ఉద్యోగంలో వచ్చినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి గురువారం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసి వీలున్నంత సమయాన్ని మౌనంగా గడపండి. మార్చి నెల 29వ తారీఖు లగాయతు మే 21వ తారీఖు వరకు దాదాపుగా 53 రోజుల పాటు శని రాహువుల యొక్క యుతి మీనరాశి యందు, అందున పర్టికులర్గా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో ఈ 53 రోజుల పాటు శని రాహువుల యొక్క కంజంక్షన్ అనండి, యుతి అనండి, కలయిక అనండి, ఏదైనా సరే ఈ 2 గ్రహాలతో పాటు అంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి కూడా జరుగుతోంది. కానీ మిగతా గ్రహాల యొక్క కలయిక కన్నా శని రాహువుల యొక్క కలయిక, ఈ శని రాహువులతో పాటుగా రవి కూడా మీనరాశిలో ఉంటూ ఈ 3 గ్రహాల యొక్క కలయిక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. అయితే ఇది ప్రకృతి పరంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తుల గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం, అది డిస్క్రిప్షన్లో ఉంది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి శని రాహువుల యొక్క యుతి వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఫలితాలు ఏమిటి, ఇందులో కొంతమంది విపరీతంగా లాభపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేకించి శని రాహువులు కలిసి యోగిస్తే ఓవర్ నైట్ స్టార్స్ అని చేస్తారు ఆ 2 గ్రహాలు కూడా. అంటే ఎలా ఉన్నవాడైనా, ఉదాహరణకి చూడండి, ఈ కుంభమేళాలో కొంతమంది అలాగే ఓవర్ నైట్లో స్టార్స్ అయ్యారు. అంతా పీక్లో శని రాహువులు యోగిస్తే స్టార్డమ్ వస్తుంది. అది ఏదైనా సరే అంటే ఆర్థికంగా ఉపయోగపడుతుంది, లేకపోతే ఇంకోటి అది ప్రయోజనాన్ని పక్కన పెడితే అంత విపరీతంగా యోగిస్తారు. అలాగే శని రాహువులు ఇబ్బంది పెడితే అంతగానో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి.